ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జూన్ 16వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 16వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అన్నింటా కూడా విజయాలతో ఎంతో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారండి. ఊహించిన దానికంటే మీకు రెట్టింపు లాభాలు రావటం, రెట్టింపు ఆదాయ మార్గాలు పెరగటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కగా చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశం అయితే కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. ప్రతి పనిలోనూ విజయంతో పాటు మీదైన శైలిలో ముందుకు వెళ్ళటం కూడా మీకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని, గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చే విధంగా ఉండబోతుందండి. మానసికంగా మీరు ఎంతో దృఢత్వంతో ప్రతి పనిని, ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్నింటా కూడా విజయాలనైతే పొందగలుగుతారండి. ఈరోజు మీకు అత్యంత శుభప్రదమైన కాలంగా అయితే ఉండబోతుందండి. అన్ని ఆలోచనలు కూడా స్పష్టంగా మీరు వ్యక్తీకరించగలుగుతారు. స్పష్టంగా ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారండి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు కూడా వేసుకోగలుగుతారు. అంటే భవిష్యత్తులో ఈ పని చెయ్యాలి, ఈ ఈ విధమైన పనులు చేస్తే ఇటువంటి ఫలితాలు వస్తాయి, ఇట్లాంటివి కూడా మీరు ఈరోజు చేయగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకు చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉండబోతుందండి. ముఖ్యంగా డబ్బుపరమైన లావాదేవీలు జరిపే విషయంలో ఎంతో తెలివితేటలతో ఉండగలుగుతారు. ఎంతో చాకచక్యంతో నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందే విధంగా ఉండబోతుంది. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. చక్కగా డబ్బు సకాలంలో అందడం కానీ, మీ లావాదేవీలు చక్కగా జరపడం కానీ, అనుకున్న సమయానికల్లా చేతికి డబ్బు రావటం, ఇట్లాంటివన్నీ కూడా మీ ఆర్థిక పురోగతికి మరింతగా మీకు ముందు బాట వేయబోతున్నాయండి. చక్కగా రెండు చేతుల నిండా సంపాదించుకునే అవకాశం అయితే కలుగుతుంది. అన్ని విషయాలలోనూ కూడా తెలివిగా వ్యవహరించగలుగుతారు. మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అన్నింటా కూడా కొత్త కొత్త ఆలోచనాత్మక నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అంటే ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా దానిలో ఒక వినూత్నమైన ఒరవడినైతే మీరు ఏర్పరచుకోగలుగుతారు. అందరిలాగా ఆలోచించడం కానీ, అందరిలాగా మీరు పనులు చేయటం కానీ ఇట్లాంటివి లేకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని, ఒక ప్రత్యేకమైన పద్ధతి విధానాన్ని మీరు ఏర్పరచుకొని మరి మీ పనులను అయితే చేయగలుగుతారు. అది కూడా మీకు మంచి గుర్తింపునైతే తెచ్చిపెడుతుందండి. అయితే పనులలో మాత్రం కొంతవరకు పని భారం, ఒత్తిడి అనేవి ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు వాటిని పెద్దపీట వేయకుండా చక్కగా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా యథావిధిగా ఒకదాని వెంట ఒకటి చేసుకుంటూ వెళ్ళి సకాలంలో మీ పనులన్నిటినీ కూడా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీరు తీసుకునే ప్రతి పనిలోనూ కూడా మీకు అందుబాటులో ఏదైతే ఉంటుందో దానితో మీరు సంతృప్తి పడటం, మీరు ఆ విషయాలలోనే అంటే మీకు అందుబాటులో ఏవైతే ఉంటాయో వాటితోనే మీ పనులన్నింటినీ చక్కబెట్టుకోగలుగుతారు. అంటే దూరపు కొండలు నూనె పని పరిగెత్తడం కానీ ఇట్లాంటివి చేయకుండా మీ అవసరాలు, మీ పరిధిలో ఏదైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకుని చక్కగా మీ పనులన్నిటినీ కూడా తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతారండి. అయితే కొంతవరకు మీ వ్యక్తిత్వాన్ని కానీ, మిమ్మల్ని తక్కువ చేయాలని కానీ, మిమ్మల్ని ఎదుగుదల చూసి ఓర్వలేని వారు కానీ, ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మీతోనే మంచిగానే ఉంటూ మీ ఎదుగుదలను చూసి భరించలేక, సహించలేక ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, కొంతవరకు వారు ఉన్న చోట మీరు ఉండకుండా మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ మీరు వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ఆనందంగాను గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా వారు ఏకీభవించడం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, అన్ని విధాలుగా కూడా మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి.
ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవండి. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారు. మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా చక్కగా బాధ్యతగా వ్యవహరించగలుగుతారండి. ముఖ్యంగా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా బరువుగా కాకుండా బాధ్యతగా మీ భుజాల మీద వేసుకుంటూ చక్కగా ముందుకు నడిపించగలుగుతారు. అన్నింటినీ కూడా ఒక కొలిక్కి తీసుకురాగలుగుతారండి. గతంలో ఏదైతే చికాకులను కానీ ఒడిదుడుకులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా చక్కగా బయటపడే అవకాశాలు కూడా ఈరోజు మీకు అందుబాటులో ఉండబోతున్నాయండి. అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉంటూ సంతోషంగా ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సాధించుకుని ఎంతో సంతోషంగా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకుని రోజునైతే ఎంతో ఆనందంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పనులలో కొంతవరకు ఒత్తిడి పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ బాధ్యతలన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని దక్కించుకోగలుగుతారు. అంతేకాకుండా పై అధికారుల నుంచి మీ యొక్క పనితీరుకు ప్రశంసలను గుర్తింపును కూడా పొందగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు లభించబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా ముందంజలోకి వెళుతుంది. పెట్టుబడులు పెట్టే ముందు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీ శ్రేయోభిలాషులను కానీ సన్నిహితులను కానీ సంప్రదించి మీరు మరింతగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. చక్కటి లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతూ మీ వ్యాపారాన్ని మరింతగా లాభాల బాటలో నడిపించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి ఉన్నతమైన గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీ వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో ముందుకు నడిపించగలుగుతారు. వ్యాపారంలో మీదైన మెలకువలను ప్రదర్శించగలుగుతారు. వ్యాపారంలో మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా తీసుకుంటూ వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని వెచ్చించగలుగుతారు. మీ పనులలో పనిభారం ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి మీ పనులను ఉత్సాహంతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. మీ సన్నిహితులతో కానీ శ్రేయోభిలాషులతో కానీ కాసింత సమయాన్ని కూడా మీ మనసుకు నచ్చిన విధంగా గడపగలుగుతారు.
అది కూడా మానసికంగా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉద్యోగస్తులైన వాడు ఉన్నారో మహిళలలో ఉద్యోగం చేసేవారికి కూడా మీ యొక్క పనులలో కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా మీరు పనిచేసే కార్యాలయంలో పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసేవారు ఉన్నారో వ్యాపారం చేసే మహిళలకు కూడా మీ వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు, వ్యాపార విస్తరణ చేయగలుగుతారు, వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు, వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటిస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు మరింత అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని విధాలుగా కూడా పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా వారు ఎంతో చక్కగా తీసుకుంటూ మీకు సలహాలను ఇవ్వగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళుతుంది. చక్కగా మీరు కొత్త నిర్ణయాలతో మీ భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన విషయాలలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా గౌరవప్రదంగా మీ యొక్క స్థానాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారు. చక్కటి ప్రతిభను కనబరచగలుగుతారు. పనులన్నింటినీ కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు ముఖ్యమైన సందర్భాలలో ఎంతో బాధ్యతగా ఉంటూ మీ యొక్క స్థానాన్ని మరింత పదిలం చేసుకునే విధంగా మీ ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూల ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.